అనేది దేవుడు చాలా ఎక్కువ సార్లు, అలాగే చాలా గొప్ప అద్భుతాలు చేసిన ప్రాంతం అన్నమాట. దేవుడు చాలా గొప్ప కార్యాలు చేశాడక్కడ. అయినా దేవుడు ఎన్ని కార్యాలు చేసినా రిపెంటెన్స్ అనేది లేదు. రిపెంటెన్స్ అంటే మారు మనసు. మారు మనసు అంటే పూర్తిగా దేవుని వైపు తిరగడం. యేసు ప్రభువు నిజమైన దేవుడని నమ్మడం. అందుకే ఇక్కడ మిరాకిల్ మనం చూద్దాం. మిరాకిల్ చూసే ముందు ఇక్కడ యేసు ప్రభు శిష్యుల్ని ఒక క్వెషన్ అడుగుతున్నాడు. బెత్సయిదాలో ఈ అద్భుతాలు చేసిన తర్వాత 27వ వచనంలో ఆయన శిష్యులతో కలిసి ఫిలిప్పు కైసరయ పట్టణం చుట్టూ ఉన్న గ్రామాలకు వెళ్ళాడు. దారిలో ఆయన బెత్సయిదా గురించి ఆయనకి బాగా తెలుసు కాబట్టి, ఆ పట్టణం గురించి బాగా తెలుసు కాబట్టి, అక్కడ ఉన్నవాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసు కాబట్టి, వాళ్ళేమనుకుంటున్నారో ఈయనకి తెలుసు. అలాగే ఈయన శిష్యులు గూడా ఏ పొజిషన్‌లో ఉన్నారో అన్న ఉద్దేశ్యంతో అక్కడ ఆయన ఇద్దరిని కలిపి అడుగుతున్నాడు. 27వ వచనంలో ఆయన దారిలో నేను ఎవరినని ప్రజలు చెప్పుకుంటున్నారు? యేసు ప్రభు ఈ క్వెషన్ అడగాల్సిన అవసరం ఏంటి? ఆయనకి తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి? అంత కఠినమైన హృదయము కలిగిన వ్యక్తులుగా బెత్సైదా వాళ్ళున్నారు. బెత్సైదా పీపుల్. తూరు, సీదోను పట్టణాలు అతి భయంకరమైన పట్టణాలు. సొదొమ, గొమొర్రా ప్రాంతము కంటే ఘోరమైన పట్టణాలు. ఇప్పుడున్న కాలిఫోర్నియా కంటే అతి భయంకరమైన పట్టణం అది. తూరు, సీదోను పట్టణం. సాతాను నివాసం ఉన్న పట్టణం అది. దేవునికి వ్యతిరేకంగా భయంకరమైన పనులు చేసిన పట్టణం. జెజబెలు అనే స్పిరిట్‌కి పుట్టినిల్లది. వ్యభిచారానికి అడ్డ. ప్రపంచం అంతటిని కూడా వ్యభిచారం ఆహ్, ట్రాన్స్‌ఫర్ చేసింది గూడా అదే తూరు, సీదోను. ఇర్మియా, యెషయా ఈ గ్రంథాల్లో చాలా చోట్ల మనం ఈ తూరు, సీదోను గురించి చూస్తున్నాం. అక్కడ నేను సువార్త చెప్పుంటే, అక్కడ వాళ్ళకి అద్భుతాలు చేసుంటే బెటరేమో ఓ బెత్సయిదా అని చెప్పబడిన ఈ బెత్సయిదా గురించి దేవుడు అడుగుతున్నాడు. ఈ ప్రజలేమనుకుంటున్నారు? ఈ ప్రజలేమన్నా మారారా? ఈ ప్రజలేమన్నా మార్పు కలిగిందా? వీళ్ళలో ఏమన్నా చేంజెస్ వస్తున్నాయా? వీళ్ళు ఇలాగే ఉంటున్నారా? ఎప్పుడు ఇలాగే ఉంటున్నారా? అని దేవుడు ఆ రోజున వాళ్ళని అడిగాడు. ఈ రోజున మనల్ని కూడా అడుగుతున్నాడు. నీ జీవితంలో యేసు ప్రభు ఎన్ని అద్భుతాలు చేశాడు? ఎన్ని అద్భుత కార్యాలు జరిగించాడు? ఇంకా ఆయన పైన కఠినమైన హృదయం కలిగి ఉంటున్నావా? దేవుడు అనే స్థితిలో దేవుడిని చూడగలుగుతున్నావా? అంటే మనము దేవుడు ఇప్పటి వరకు చాలా అద్భుతాలు చేశాడు. నిన్న కూడా మనం డిస్కస్ చేసిందేంటే నీకేమైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు నీ దేవుడు నీ జీవితంలో చేసిన అద్భుతాన్ని గుర్తు చేసుకో అని. అలా కాకుండా చాలా మంది చేసే పనేంటంటే ప్రాబ్లమ్ వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు దేవుని వైపు చూడరు. దేవుడున్నాడని నమ్మరు. దేవుని పైన పూర్తిగా ఆధారపడరు. మనుషుల పైన ఆధారపడతారు. ఉదాహరణకి డబ్బు కావాలనుకోండి. వెంటనే మీకు గుర్తొచ్చేదెవరు? నిజంగా మాట్లాడుకుందాం. మీకు అవసరాలకి మనీ కావాలి. మీకు అప్పు కావాలి. లేదా ఫీజు కట్టాలి. వెంటనే మీకు అనారోగ్యం వచ్చినప్పుడు మీరు ప్రార్థన చేసినప్పుడు మీకు అనారోగ్యం తగ్గిపోయింది. యేసు నామమున ఈ జ్వరం తగ్గిపోవును గాక అని మీరు ప్రార్థన చేసినప్పుడు ఆ జ్వరం తగ్గిపోయింది. ఓకే. ఆ అద్భుతం మీ జీవితంలో జరిగింది. మరి డబ్బులు కావాల్సినప్పుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పరలోకం నుంచి నా దగ్గరికి డబ్బులు వచ్చును గాక అని ఎంతమంది ప్రార్థన చేశారండి? నిజంగా మాట్లాడుకుందాం. ఎంతమంది ప్రార్థన చేయగలుగుతున్నారు అలాగా? ఈ రోజున బెత్సయిదా గురించి మాట్లాడుకోవడం గాదు. ఈ రోజు నీ గురించి కూడా యేసుప్రభు అడుగుతున్నాడు. నువ్వు ఎంతగా నన్ను నమ్మగలుగుతున్నావు? ప్రతి విషయంలోనూ నేను దేవుడనని ఆ పొజిషన్ నాకిస్తున్నావా? దేవుని పొజిషన్ దేవునికిస్తున్నావా? మనం చాలా చోట్ల
నీవే దేవుడు అమ్మా, నీవే నాకు సర్వస్వం అమ్మా అని చాలా చోట్ల అంటారు. బయట షాపుల్లో గూడా కస్టమర్‌లే మా దేవుడు, మనుషులే మా దేవుళ్ళు. ఆ! దేవుళ్ళు. నా భర్తే నాకు దేవుడు, నా భార్యే నాకు దేవుడు, నా పిల్లలే నాకు దేవుళ్ళు. అంటే దేవుడి పొజిషను, దేవుని యొక్క స్థితిని ఎవరికిస్తున్నాం మనం ఇంకా? అంటే ఎవరి మీద ఆధారపడుతున్నాం మనం? దేవుడు నీ జీవితంలో అద్భుతాలు జరిగించలేదా? చాలా అద్భుతాలు జరిగించాడు కదా! నీ కష్టంలో, నీ ప్రాబ్లమ్‌లో కూడా ఆయన్ని, ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క పవర్‌ని నువ్వు చూడాలని, ఆయన మీదే పూర్తిగా నువ్వు ఆధారపడాలని యేసయ్య ఇష్టపడుతున్నాడు. ఆయన మీదే నువ్వు పూర్తిగా ఆధారపడాలని. చాలా అద్భుతాలు చేశాడు బెత్సయిదాలో. కానీ ఎవరు కూడా అక్కడ పూర్తిగా నమ్మలేదు. అదే అద్భుతం ఇక్కడ చేశాడు చూడండి. ఇప్పుడు యేసుప్రభు మిరాకిల్స్ చేశాడు. అబ్జర్వ్ చేయండి. యేసయ్య చేసే విధానాన్ని మనం అబ్జర్వ్ చేస్తున్నాం. యేసయ్య కన్ను లేకపోతే ఉమ్ము వేసి కింద మట్టిని తీసి, ఆ మట్టితో ఐబాల్ చేసి కంట్ కంట్లో పెట్టేసాడు. కంట్లో పెట్టి, "ఇప్పుడు చూడు" అన్నాడు. అంతేనా? "ఒకసారి నీ కన్ను చెక్ చేసుకో పని చేస్తుందా లేదా" అన్నాడా? అలాగే అనారోగ్యంతో కుంటివాడు అడుక్కుంటుంటే, సిలోహమను కోనేరు దగ్గరికి తీసుకెళ్ళమని ఇంకొకడు అడుక్కుంటుంటే, రక్తస్రావం కలిగిన స్త్రీ ఇంకొకామె అడుక్కుంటుంటే, అలాగే చాలామంది యేసు ప్రభుని చాలా కుష్ఠరోగి వాడు. ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్‌తో ఉన్నవాళ్ళని యేసు ప్రభుని అడిగితే, రెండవసారి ప్రార్థన చేశాడా? ఫస్ట్ టైమే ప్రార్థన చేసినప్పుడు స్వస్థత జరిగిపోయిందా? ఫస్ట్ టైమ్ ప్రార్థన చేసిన వెంటనే స్వస్థత జరిగిందా? రెండోసారి మరలా ప్రార్థన చేశాడా? మొదటిసారి జరిగింది. మొదటిసారికే మొత్తం క్లియర్ అయిపోయింది. ఆ అనారోగ్యం వెళ్ళిపోయింది, ఆ దురాత్మ వెళ్ళిపోయింది, ఆ బాధ వెళ్ళిపోయింది, ఆ అప్పు వెళ్ళిపోయింది, ఆ వేదన వెళ్ళిపోయింది, సమస్తము కూడా వెళ్ళిపోయింది. కానీ బెత్సయిదాలో అలా కాదు. ఇప్పుడు చూడండి, యేసు ప్రభువు దగ్గరికి బెత్సయిదాకి ఎళ్తే ఒక గుడ్డివాడిని యేసయ్య దగ్గరికి తీసుకొచ్చారు. ఒక గుడ్డివాడిని యేసయ్య దగ్గరికి తీసుకొస్తే, ఇప్పటి వరకు యేసు ప్రభువు చేసిన మిరాకిల్స్ వేరు, ఆ స్టైల్ వేరు, ఆ యొక్క పవరు, ఆయన ఉపయోగించిన అన్నీ డిఫరెంట్. బెత్సయిదాలో కొంచెం తేడా ఉంది. చూడండి, కొందరు ఒక గుడ్డివాడిని యేసు దగ్గరికి తీసుకొచ్చారు. ఆయన మీద చెయ్యి ఉంచమని వేడుకున్నారు. ఆయన మీద చేతులు పెట్టమని వేడుకున్నారు. మరి ఇదే ప్రజలు ఇంత విశ్వాసం చూపిస్తున్నప్పుడు, ఈ ప్రజలొచ్చి ఒక గుడ్డివాడిని తీసుకొచ్చి యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చి, "ఈ గుడ్డివాడిని చేతులుంచవా?" అని అడిగిన ఈ ప్రజలు ఇంత విశ్వాసం ఉన్నారు గదండీ! ఇంత విశ్వాసం ఉన్నప్పుడు ఇదే ప్రజల గురించి యేసు ప్రభు అడుగుతున్నాడు 27వ వచనంలో. ఈ ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు? అంత విశ్వాసం వాళ్ళు నిజంగానే చూపిస్తే, ఆ క్వెషన్ యేసయ్య అడగడు గదా! ఇక్కడ. నిజంగా వీళ్ళు నమ్ముతున్నారని దేవుడికి తెలుసా? తెలీదా? తెలుసు. వాళ్ళు పూర్తిగా నమ్మట్లేదని. కానీ వాళ్ళని బట్టి శిష్యుల్ని సెట్ చేసాడు తర్వాత. శిష్యుల్లో ఉన్న ఆ అంధ విశ్వాసంలో నుంచి అతి విశ్వాసంలోనికి, గొప్ప విశ్వాసంలోనికి వాళ్ళని దేవుడు నడిపించాడు. ఈ రోజున కూడా విశ్వాసం లేకుండానే, దేవుని ప్రేమ లేకుండానే చాలామంది టెస్ట్ చేయడానికి మనకు ముందుకొచ్చేవాళ్ళు ఉంటా ఉంటారు. అలాగే దేవుడు ఎన్ని అద్భుతాలు చేసినా, దేవుడు నాకేమీ జేయలేదు. ఈ కష్టకాలంలో నన్నొదిలేసాడు నా దేవుడు. కష్టకాలంలో వదిలేసాడు దేవుడు నన్ను అని దేవుడి మీద నిందలేస్తూ కూర్చుంటారు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల పరిస్థితి కూడా అదే. అవసరానికి దేవుడు, తర్వాత దేవుడు అవసరం లేదు. అద్భుతాల కోసం దేవుడు, తర్వాత దేవుడు అవసరం. చాలామంది కొత్తగా క్రైస్తవులుగా మారిన వాళ్ళు, అన్యులుగా ఉన్నవాళ్ళు, వాళ్ళ జీవితంలో కొత్తగా క్రైస్తవులుగా మారిన వాళ్ళు కూడా కాదు.
క్రైస్తవుల్లో చాలామంది గూడా. అద్భుతం జరిగితే వాళ్ళు చాలా సంతోషిస్తారు. అద్భుతం ఎన్ని రోజులు జరుగుతది? అద్భుతం వాళ్ళ జీవితంలో జరిగింది. ఒక గొప్ప నేను ప్రార్థన చేసినప్పుడు ఒక గొప్ప సంఘటన జరిగింది. గొప్ప అద్భుతం జరిగింది. మరలా వాళ్ళు కొన్ని రోజుల వరకు గూడా దేవునితో చాలా సంతోషంగా ఉంటారు. కానీ మరలా వాళ్ళకి సమస్యొచ్చినప్పుడు వెనుదిరిగి చూస్తారు. యేసు ప్రభు గురించి ఆలోచించరు. తండ్రి అయిన దేవుని గురించి ఆలోచించరు. ప్రార్థించే వ్యక్తి కోసం ఆలోచించరు. వాళ్ళకున్న పరిస్థితులను బట్టి వాళ్ళు మారిపోతా ఉంటారు. దేవుడు అదొక కేటగరీ అయితే, దేవుడు ఆశీర్వదించిన తర్వాత, దేవుడు గొప్పగా ఆశీర్వదించిన తర్వాత దేవుడినే మర్చిపోతారు. వెనుదిరిగి యేసు ప్రభువును గూడా అసలు నేను ఇలా ఉండడానికి కారణం నా దేవుడు అన్న స్థితిలో గూడా ఉండరు. ఇంత క్యారెక్టర్‌లు కలిగిన వ్యక్తులుగా చాలా మందున్నారు. అద్భుతాలు ఎన్ని జరిగాయి నీ జీవితంలో ప్రార్థనలు చేస్తున్నప్పుడు? ఎంతమంది దేవుని వైపు మాత్రమే చూడగలుగుతున్నారు? ఎంతమంది మనుషుల వైపు చూస్తున్నారు? పూర్తిగా దేవుని వైపు తిరిగిన వాళ్ళు ఎంతమంది? ఎన్ని అద్భుతాలు చేసుకుంటూ వచ్చాడు యేసు ప్రభు. ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు చాలా చాలా అద్భుతాలున్నాయి. పుట్టిన దగ్గర నుంచి చాలా విషయాల్లో దేవుడు వాళ్ళకి అద్భుతాలు చేశాడు. కానీ అద్భుతాలు చేసిన దేవుడు ఎప్పుడు గుర్తుండడు వాళ్ళకి. అద్భుతాలు కాకుండా వాళ్ళ దగ్గరికొచ్చి వాళ్ళ గురించి నెగెటివ్‌గా మాట్లాడే వాళ్ళన్నా గుర్తుంటారు. లేదా పాజిటివ్‌గా మాట్లాడే వాళ్ళన్నా గుర్తుంటారు. నెగెటివ్‌గా మాట్లాడే వాళ్ళైతే కోపంతో గుర్తుంటారు. పాజిటివ్‌గా మాట్లాడితే ఎ ఏదో మంచని గుర్తుంటారు. నిన్ను పొగడాల్సిన అవసరం యేసయ్యకెందుకు? నిన్ను తిట్టాల్సిన అవసరం యేసయ్యకెందుకు? నువ్వు దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా ఆయన చేసిన అద్భుతాల్ని జ్ఞాపకం చేసుకొని జీవించగలుగుతున్నావా? అలా జీవించగలిగితే గొప్ప సక్సెస్ చూస్తావు. బెత్సైదాలో ఉన్న ప్రాబ్లమ్ నీ జీవితంలో ఉండకూడదు. నేను చాలా మంది చూసాను. రాజేష్ గాని, నేను గాని, సిసిల్ బ్రదర్ గాని ప్రొఫెసీస్ ప్రేయర్ చేస్తున్నప్పుడు అంటే ఎక్స్‌పీరియన్స్‌తో చాలా అద్భుతాలు జరుగుతాయి. అసలు కొన్ని సార్లయితే వాళ్ళు కనీసం మళ్ళా అంత గొప్ప అద్భుతం జరిగినప్పుడు, అంత గొప్ప ప్రొఫెసీ చేసి పిల్లల కోసమో, లేకపోతే కుటుంబం కోసమో, దేనికోసమో ప్రేయర్ చేసినప్పుడు వాళ్ళ జీవితంలో అద్భుతం జరిగి, ఆ కార్యం జరుగుతది. ఆ 4 రోజులు చాలా సంతోషంగా ఉంటారు. మరలా వాళ్ళు ఫోను చేయడం గాని, లేతే జూమ్‌లో జాయిన్ అవ్వడం గాని, లేతే ప్రేయర్‌కి రావడం గాని, మరలా వాళ్ళుండదు. అసలు కంటికి కనిపించరు. ఎప్పుడొస్తారంటే మరలా సమస్యొచ్చినప్పుడొస్తారు. ప్రాబ్లమొచ్చినప్పుడు మరలా మాకు ఫోన్‌లొస్తా ఉంటాయి. సమస్య అది కూడా అతి భయంకరమైన సమస్యొస్తున్నప్పుడు, ఓకే. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు దేవుడు వాళ్ళ ద్వారా విజేంద్ర అన్న ద్వారా, రాజేష్ అన్న ద్వారా, లేకపోతే సుశీల్ అన్న ద్వారా మాకు విడుదల కలిగించాడు. ఇక్కడ సమస్యకి సొల్యూషన్ అక్కడే ఉంది అని చెప్పేసి అప్పుడు గుర్తొస్తాం ఐసీయూ కండిషన్స్‌లో. ఆ ఐసీయూ కండిషన్స్‌లో తెచ్చుకోవాల్సిన అవసరం ఎందుకు? దేవునితో ఎల్లప్పుడూ నింపబడి, కట్టబడి, కుటుంబంతో కలిసుండొచ్చు కదా! అలా ఉండరు. బెత్సైదాలో ఉన్న ప్రాబ్లమ్ కూడా అదే. దేవుడిని దేవుడు అని అభిషేకించిన వాడిని పూర్తిగా నమ్మలేకపోతున్నారు. అభిషేకించబడిన దైవజనులు గూడా నమ్మలేకపోతున్నారు. బెత్సైదాలో చాలా మిరాకిల్ అనేది చాలా ఎక్కువ చేశాడు. ఈ లాస్ట్ టైమ్ ఈ అద్భుతం చేస్తున్నప్పుడు 2 సార్లు ప్రార్థన చేయాల్సొచ్చిందాయన. ఇంతకుముందు ఎప్పుడు 2 సార్లు ప్రార్థన చేయలేదు. ఒక్క పని కోసం. ఇక్కడ 2 సార్లు ప్రార్థన చేశాడు. ఒకసారి చూడండి. 23వ వచనం. అంటే వాళ్ళ మనసు ఆ విధంగా ఉంది. యేసు ఆ గుడ్డివాని చెయ్యి పట్టుకొని ఊరి బయటకు తీసుకువెళ్ళాడు. అతని కళ్ళ మీద ఉమ్ము వేసి, అతని చేతులుంచి, "నీకేమైనా కనిపిస్తుందా?" అన్నాడు. అసలు యేసు ప్రభువు స్వస్థపరిస్తే కనిపించకపోవడం ఏంటండి అసల? సృష్టికర్త అయిన దేవుడు ఎవరి విషయంలోనూ ఫెయిల్ అవ్వలేదు. ఎవ్వరి జీవితంలోనూ గూడా అద్భుతం నీకు జరిగిందా లేదా అని చెక్ చేయలేదసల.
రక్తస్రావం కలిగిన స్త్రీ వచ్చి జస్ట్ చెంగు పట్టుకుంటే, వస్త్రపు చెంగు, ఆ షర్టు లేతే ఆ అంగీని పట్టుకుంటే అసలాయన ప్రేయర్ చేయకుండానే స్వస్థత జరిగింది. జక్కయ్య ఇంటిలోకి అడుగు పెడితేనే ఆయనకున్న పవర్‌కి జక్కయ్య మనసులో ఉన్న కఠినమైన, దుర్మార్గమైన మనసు కరిగిపోయి, అతనుకున్నది 2 భాగాలు చేసి కొంతేమో పేదలకిచ్చేసి, కొంతేమో మరలా ఎవరైతే తీసుకున్నాడో, తీసుకున్న వాళ్ళకి రెండింతలుగా, మూడింతలుగా ఇచ్చేస్తానని చెప్పాడు. దురాత్మలు సైతం ఆయన కాలు అడుగు పెడుతున్నప్పుడు పారిపోయినాయి. దురాత్మల కంటే డేంజర్‌గా ఉన్నారు ఇక్కడున్న వాళ్ళందరూ. దురాత్మలు డేంజర్ కాదు. దేవుడు తెలిసి తెలియనట్టు నటిస్తున్న వాళ్ళు. క్రైస్తవులుగా బ్రతుకుతూ, క్రైస్తవులుగా బ్రతుకుతున్నట్టు నటిస్తున్న వాళ్ళు చాలా డేంజర్. డేంజర్ ఎవరికి? వాళ్ళకే. మనకేం గాదు. మనం దేవుని పిల్లలం. దేవుని పిల్లల్లాగా మేము దేవుని పిల్లలమే అని నటిస్తూ చేసేవన్నీ అన్ని ఆచారాలు, అన్ని సాంప్రదాయాలు అన్నీ చేస్తుంటే, సాతానికి కంప్లీట్‌గా వాళ్ళ పైన వాళ్ళే అధికారం ఇస్తే, మనం ఎన్ని సార్లు ప్రార్థన చేసినా దానికి ఫలితం లేకుండా పోతది. మరలా చెక్ చేసుకోవాల్సొస్తది. వీళ్ళ పరిస్థితుల్లో చూడండి. యేసు ప్రభు ప్రార్థన చేస్తే వాడికి కళ్ళు కనిపించలేదు ఇంకా క్లియర్‌గా. యేసు ప్రభు ప్రార్థన చేస్తేనే వాడికి క్లియర్‌గా కళ్ళు కనిపించలేదు. అందుకే మనం ప్రార్థన చేసినప్పుడు వెంటనే కార్యాలు జరుగుతాయనుకోవద్దు. కొన్ని సార్లు చాలా ఫాస్ట్‌గా కార్యాలు జరుగుతాయి. అంటే అన్ని సార్లు ఒకే విధంగా ఉండదు. కొన్ని సార్లు ప్రార్థన చేసే నీ విశ్వాసాన్ని బట్టి అక్కడ కార్యాలు జరుగుతాయి. లేతే ప్రార్థన చేయించుకునేవాడి విశ్వాసాన్ని బట్టి అక్కడ కార్యాలు జరుగుతాయి. లేదా దేవుని ప్రేమను బట్టి కార్యాలు జరుగుతాయి. అసలు విశ్వాసం లేకపోయినా దేవుని మహా కృపను బట్టి కార్యాలు జరుగుతాయి. దేవుడు చూపించే అద్భుతాలు వాళ్ళ జీవితంలో అద్భుతాలు చేయాలని ఆయన ఆశపడినప్పుడు ఆయన మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. దానివల్ల మనము కృపని, ప్రేమను పొందుకుంటాము. చాలా గొప్పగా ఉన్నతమైన స్థితిలోకి పోతా ఉంటాం. కానీ ఒక్కసారి ఎన్ని సార్లు కొంతమందికి ప్రార్థన చేసినా వాళ్ళ జీవితంలో రిజల్ట్ రాదు. దానికి కారణం ఏంటంటే కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ అని అంటాం. అంటే మామూలుగా వాళ్ళు కనిపించడానికి దేవుని పిల్లల్లా కనిపిస్తారంతే. జస్ట్ మేము క్రైస్తవులం. కానీ వాళ్ళ హృదయమంతా సాతానుతో నిండిపోయి ఉంటది. అటువంటి వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేస్తూనే ఉంటావు. 2, 3 సార్లు ప్రార్థన చేయాలి. ఇంకా ప్రార్థన చేయాలి. ఎందుకంటే వాళ్ళకి పూర్తిగా స్వస్థపడడం వాళ్ళకే ఇష్టం లేదు. వాళ్ళ లోపలున్న సాతాను బయటికెళ్ళడం వాళ్ళకే ఇష్టం లేదు. లోపలున్న సాతాను బయటికి వెళ్ళడం వాళ్ళకిష్టం లేనప్పుడు దేవుడు కూడా ఏం జేస్తాడు? అందుకే గదా! యేసు ప్రభు ఈ భూమి మీదకొచ్చి ఎవరిని బలవంతం చేయలేదు. ప్రపంచంలో ఇంకా చాలా కోట్ల మందున్నారు యేసు ప్రభువుని తెలుసుకోని వాళ్ళు. వాళ్ళ హృదయంలోకి వెళ్లి యేసు ప్రభు బలవంతంగా వాళ్ళని మారుస్తున్నాడా? మారిస్తే ఈ రోజే యేసు ప్రభు భూమి మీద ఉంటాడు గదా! ప్రపంచంలో ఉన్న వాళ్ళందరిని గూడా మరలా కొత్త భూమి, కొత్త ఆకాశానికి తీసుకెళ్ళడానికి. యేసు ప్రభు ఎప్పుడు అలా బలవంతం చేయడు. కానీ అతి భయంకరమైన ప్రజలెవరంటే దేవుని పిల్లలు అని, దేవుని పిల్లల్లా బ్రతుకుతున్నామని అందరికీ చెప్తూ, వాళ్ళ లోపల దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేశారంటే, వాళ్ళు మరొక బెత్సయిదాల, తూరు, సీదోను ప్రాంతంలో కంటే భయంకరమైన వాళ్ళలాగా, సొదొమ, గొమొర్రా ప్రాంతంలో అంటే భయంకరమైన వాళ్ళలాగా, కాలిఫోర్నియా లాంటి ప్లేసెస్ కంటే భయంకరమైన వాళ్ళలాగా వాళ్ళ లైఫు ఉంటదని నేను చెప్పట్లేదు. వాళ్ళ లైఫ్‌ని వాళ్ళే అలా చేసుకుంటున్నారు. యేసు ప్రభు ప్రార్థన చేస్తే స్వస్థత కాకుండా మరలా రెండోసారి ప్రార్థన చేయాల్సిన అవసరము యేసయ్యకొచ్చిందంటే, వాడు ఎంత కఠినమైన హృదయం కలిగున్నారో, ఎంత ఘోరమైన హృదయాన్ని కలిగున్నారు. అటువంటి కఠినమైన హృదయాల్ని కూడా దేవుడు విడిచిపెట్టట్లేదు. ఇప్పుడు సేనాపతిన దైవం దగ్గర వాడి కంట్రోల్‌లో లేదు కాబట్టి,
అసల వాడి ఆత్మ, వాడి శరీరము వాడి కంట్రోల్‌లో లేదు కాబట్టి, దురాత్మ కాబట్టి ఎళ్లి దురాత్మను వెళ్ళగొట్టాడు. ఉదాహరణకి నిద్రపోతున్నవాడిని లేపొచ్చంటండి. ఎవడన్నా నిద్రపోతుంటే వాడిని లేపొచ్చంట. నిద్రపోతున్నట్టు నటించే వాడిని లేపడం చాలా కష్టం. నిద్రపోతున్నట్టు నటిస్తాడే, వాడిని లేపుతున్నావంటే ఆడికి తెలుసు నువ్వు లేపుతున్నావని. ఆడు పడుకోలేదు. కావాలని అలా ఉంటాడు. బెత్సెదాలో ఉన్న పీపుల్ అలా ఉన్నారు. నటిస్తున్నారు. దేవుడే నాకన్నీ చేస్తాడని. తర్వాత అందరి ముందు అలా కనిపిస్తున్నారు. లోపల అంతా అతి భయంకరమైన ఆలోచనలే. అందుకే యేసు ప్రభువు అడిగాడు, "ఈ ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు? ఈ బెత్సెదా వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు?" యేసు ప్రభు నిన్ను కూడా అడుగుతున్నాడు. "నువ్వు నా గురించి ఇంకా ఏమనుకుంటున్నావు? నీ జీవితాన్ని పూర్తిగా మార్చగలనని నువ్వు అనుకుంటున్నావా? సగంలో విడిచిపెడతానని నువ్వు అనుకుంటున్నావా? నీ జీవితాన్ని పూర్తిగా సంతోషంగా, ఆనందంగా అందరికీ ఒక సాక్ష్యంగా, అందరికీ ఒక రోల్ మోడల్‌గా చేస్తానని నువ్వు అనుకుంటున్నావా? నీ మీద నువ్వే ఆధారపడి బ్రతకాలని నువ్వు అనుకుంటున్నావా?" బెత్సయిదా లాంటి క్యారెక్టర్ ఇంకా ఎవరికన్నా ఉంటే దేవుడు ఇప్పుడే ఆ క్యారెక్టర్‌లన్నీ తుడిచివేయును గాక. యేసుప్రభు ఇక్కడ ప్రార్థన చేశాడండి. ఆయన ఉమ్మి వేసి కళ్ళ మీద చేతులుంచి ప్రార్థన చేసిన తర్వాత, "నీకేమన్నా కనిపిస్తుందా?" అని అడిగాడు. అప్పుడన్నాడు ఆ గుడ్డివాడు 24వ వచనం. గుడ్డివాడు పైకి చూస్తూ, మనుషులు నడుస్తున్న చెట్లలాగా కనిపిస్తూ ఉన్నాడు. యేసుప్రభు ప్రార్థన చేస్తే అక్కడున్న వాళ్ళు, అక్కడున్న మనుషులు చెట్లులా కనిపించాడంట. చూడండి. అంటే దేవుడికి ఆ స్వస్థత అవ్వలేదక్కడ. స్వస్థతకి ప్రార్థన చేస్తే జరగలేదు. దానికి కారణం యేసు ప్రభు కాదు. అక్కడున్న వాళ్ళ విశ్వాసం కూడా కాదు. వాళ్ళకున్న క్యారెక్టర్ పూర్తిగా దేవుడిని నమ్మకపోవడం, పూర్తిగా దేవుని మీద ఆధారపడకపోవడం. ఇంకా చెప్పాలంటే దేవునికి అవకాశం ఇవ్వకపోవడం. నీ జీవితంలో నువ్వు ఆశీర్వదించబడ్డావు. కానీ ఇప్పుడు కష్టకాలంలోకి వెళ్ళిపోయావంటే పూర్తిగా దేవునికి నువ్వు అవకాశం ఇవ్వకుండా సాతానికి అవకాశం ఇచ్చున్నావు కాబట్టే నీ లైఫ్ అంతా కూడా వేదనతో ఉంటుంది. అలా ఉండకూడదని దేవుడు నా మీదన్నా ఆధారపడండి. లేదా విశ్వాసం అన్నా చూపించండి. ఇంకా చేయలేకపోతున్నారా? ఇదిగో శక్తితో, బలంతో నింపబడిన ఈ వాక్యం ఉంది. ఈ వాక్యాన్నన్నా చదువుకోండి. ఈ వాక్యం ద్వారా మీకు విశ్వాసం కలుగుతది. వినండి. వినడం ద్వారా విశ్వాసం కలుగుతది. ఇంకా విశ్వాసం కలుగుతది. ఇంకా విశ్వాసం కలుగుతదని దేవుడు చెప్తున్నాడు. బెత్సయిదా ప్రజల్లాగా ఇంకా ఎంతమంది హృదయంలో అటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారు. ఆ ఆలోచనలు పక్కన పెట్టండి. నీకున్న ప్రాబ్లము అంత పెద్ద కష్టమేం కాదు. నీ దేవుని దగ్గర పెట్టినప్పుడు, నీ యేసయ్య దగ్గర పెట్టినప్పుడు, నీ తండ్రి దగ్గర పెట్టినప్పుడు. మరలా రెండోసారి నీ కోసం ప్రార్థన చేసే అవకాశం కూడా, ఆ ఛాన్స్ కూడా వేరే వాళ్ళకివ్వకుండా నీ కుటుంబం ఆశీర్వదించబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. యేసు ప్రభు ఇక్కడ ప్రార్థన చేస్తే మరలా రెండోసారి ప్రార్థన చేయాల్సొచ్చింది. చూడండి 25 అప్పుడు ఆయన మళ్ళీ అతని కళ్ళపై తన చేతులుంచాడు. అప్పుడు ఆ మనిషి కళ్ళు తెరుచుకొని బాగుపడి అన్నిటిని స్పష్టంగా చూడగలిగాడు. యేసు అతన్ని పంపివేస్తూ, "నీవు ఊర్లోకి వెళ్ళవద్దు" అని అతనితో చెప్పాడు. ఇంత గొప్ప అద్భుతం జరిగిన తర్వాత, ఈ అద్భుతము ఊర్లో వాళ్ళతో చెప్పొద్దన్నాడు. ఎందుకంటే, అక్కడ చాలా అద్భుతాలు చేశాడు. చేసినా వాళ్ళు మారలేని స్థితిలో ఉన్నారు. నీ జీవితంలో ఎన్ని అద్భుతాలు నీ దేవుడు చేశాడు. ఆ అద్భుతాలను చూస్తున్నావా? నిన్ను నువ్వు చూస్తున్నావా? లేకపోతే నీ చుట్టూ ఉన్న వాళ్ళని నువ్వు చూస్తున్నావా? దేవుని కుమార్తెని, దేవుని కుమారుడిని అని మాటల్లోనే చెప్తున్నావు. క్రియా రూపంలో ఉంటుందా? నీ హృదయంలో నీ దేవుడే నీకన్నీ సమస్తము చేయగలడని నువ్వు ఆయన మీద పూర్తిగా ఆధారపడుతున్నావా? ఆయనకి నీ లైఫ్ అంతటిని కూడా సబ్మిట్ చేశావా? కొంచెం నువ్వు ఉంచుకొని కొంచెం సాతానికి సబ్మిట్ చేశావా? ఒక్కసారి ఆలోచించండి. డియర్ బ్రదర్, డియర్ సిస్టర్. బెత్సయిదాలో యేసు ప్రభు ఒక వ్యక్తికి 2 సార్లు ప్రార్థన చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది?
నీ జీవితంలో ఉన్న సమస్య కోసం ప్రతిరోజు కూడా నువ్వు ప్రేయర్ చేయాల్సిన అవసరం ఎందుకొస్తుంది? నీకున్న ప్రాబ్లము 30, 40 సంవత్సరాల నుంచి ఒకే ప్రాబ్లమ్‌తో నువ్వు బాధపడాల్సిన అవసరం నీకెందుకొస్తుంది? యేసు ప్రభు అంత కఠినాత్ముడా? నువ్వు ప్రార్థన చేస్తే ఆయన అంగీకరించడా? దానికి కారణం దేవుడా? నీలో ఉన్న ఆ మనసా? అందుకే యేసు ప్రభు అక్కడ కింద ఆ శిష్యుల్ని అడుగుతున్నాడు. ఫిలిప్పు కైసరయ ప్రాంతానికి వెళ్తూ, ఆ ప్రాంతంలో వెళ్తున్న దారి మధ్యలో వాళ్ళ శిష్యుల్ని అడుగుతున్నాడు. శిష్యుల్లో కూడా ఇటువంటి క్యారెక్టర్‌లు చాలా మందున్నారు. ఇంత గొప్పగా ఇన్ని అద్భుతాలు చేసి, ఇంత అభిషేకించినప్పుడు యూదా ఇస్కరియోతు లాంటి వాళ్ళు దేవుని పక్కనే ఉన్నారు. ఇంత అద్భుతాలు చేసిన దేవుడు, తనకి డబ్బులు తన దగ్గరే పెట్టిన దేవుడు, యూదా దగ్గర డబ్బు సంచి మినిస్ట్రీలో వచ్చిన డబ్బంతా యూదా దగ్గరే ఉండేది. 5 రొట్టెలను 2 చేపల్ని, లేపోతే 7 రొట్టెలని కొన్ని చేపల్ని, లేపోతే విస్తారమైన పంటని, ఇన్ని అద్భుతాలు చేయగలిగిన దేవుడు యేసయ్యని నేనడిగుంటే నాకు డబ్బులిస్తాడు కదా! అని యూదా ఆలోచించలేదు. నిజంగా అటువంటి క్యారెక్టర్‌లు దేవునితోనే ఉన్నాడు. దేవునితోనే తిరిగాడు. దేవునితోనే భోజనం చేశాడు. దేవునితోనే కలిసున్నాడు. బెత్సయిదా కూడా అలాగే ఉంది. ఎన్నో అద్భుతాలు అక్కడ దేవుడు చేశాడు. ఇప్పుడు నీ జీవితంలో కూడా ఎన్నో అద్భుతాలు చేశాడు. అయినా అక్కడ అవకాశాన్ని బట్టి యూదా ఏం చేశాడంటే మీకందరికీ తెలుసు. యేసయ్యా నువ్వు చేపలో నుంచి డబ్బులు తీసావు గదా! అలాగే నాకు అవసరంగా ఉంది. నాకీ డబ్బులు కావాలి. ఇదిగో వాళ్ళు ఇంత ఇస్తా అన్నారు. ఇలా మాట్లాడారు. నాకు దేవా నన్ను క్షమించు. ఇంత గొప్ప కార్యం నా జీవితంలో చెయ్యి అని దేవుడినడిగితే దేవుడివ్వడా? ఖచ్చితంగా ఇస్తాడు. పక్కనున్న యూదా ఇస్కరియోతునే మార్చుకోలేకపోయాడా దేవుడు? ఆలోచించండి. యూదా ఇస్కరియోతుని దేవుడు మార్చుకోలేక వదిలేసాడా? అన్ని అద్భుతాలు సుమారు 3 సంవత్సరాలు యేసు ప్రభుతో పాటు కలిసి తిరిగాడు. అద్భుతాలు చూసాడు. అభిషేకం పొందుకున్నాడు. స్వస్థతలు వాళ్ళ ద్వారానే దేవుడు చేయించాడు. వాళ్ళ ద్వారానే ఆ 5 రొట్టెలు, 5 చేపలు, చిన్న చేపలు అయన్నీ కూడా పంచిచ్చే విధంగా వాళ్ళ ద్వారానే చేయించాడు. అప్పుడు యూదా ఉన్నాడు. ఆయన పని చేసిన అంత స్థితిలో ఉన్న యూదా మనీ విషయం వచ్చేప్పటికి దేవుడు అద్భుతం చేస్తాడని, నా జీవితంలో చాలా గొప్ప కార్యాలు అడిగితే ఆయన చేస్తాడని నమ్మలేని వ్యక్తిగా ఉన్నాడు. ఇప్పుడు గూడా రోజు బైబిల్ చదువుతున్నావు నువ్వు. ప్రార్థన చేసుకుంటున్నావు. అన్నీ చేస్తున్నావు. ఎటువంటి హృదయాన్ని కలిగి ఉన్నావు నువ్వు? బెత్సెయదాలో ఉన్న వాళ్ళలాంటి హృదయం కలిగి ఉన్నావా? యూదా లాంటి హృదయాన్ని నువ్వు కలిగి ఉన్నావా? దేవుడు పక్కనున్న యూదాని ఎందుకు మార్చలేదు? సాతానికి అవకాశం ఇచ్చేంత వరకు కూడా. అక్కడ కూడా ఒక పర్పస్‌తో యూదా ఉన్నాడు. యూదాని నేను తప్పు పట్టట్లేదు. ఒక పర్పస్‌తో దేవుడు యూదాని పుట్టించాడనే లేఖనాల ద్వారా జరగాల్సిన విషయాలన్నీ కూడా యూదా చేయాలని బైబిల్‌లో రాయబడింది. ఓకే. లేఖనాల ద్వారా చేయడానికి యూదా ఇస్కరియోతు ఉన్నాడు. కానీ ఒక క్యారెక్టర్‌గా ఆలోచిస్తే, ఒక వ్యక్తిగా ఆలోచిస్తే అంత క్లోజ్‌గా ఉన్న వ్యక్తులు దేవుని మీద కాకుండా మనీ మీద ఆధారపడి ఎందుకు పడ్డారు? ఇక్కడ గూడా మనం చుట్టూ ఉన్న వాళ్ళలో గూడా దేవుడు అంతగా ఆశీర్వదించి నీ జీవితంలో అన్ని అద్భుతాలు చేసి, నీ జీవితంలో చాలా గొప్ప కార్యాలు చేసి, నిన్నే అనేక మందికి ఆశీర్వాదంగా ఉంచినప్పుడు, నువ్వు దేవుని వైపున పూర్తిగా ఆధారపడకుండా, దేవుని వైపు పూర్తిగా చూడకుండా, సాతాను వైపు చూసి నాశనాన్ని కొని తెచ్చుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు. అటువంటి స్థితి మనకొద్దు. దేవుని వైపు మాత్రమే మనం చూద్దాం. యేసు ప్రభు ఈ రోజున శిష్యుల్ని అడిగాడు. శిష్యుల్ని కరెక్ట్ చేశాడు చాలా మందిని. ఈరోజు నిన్ను కూడా నీలో ఉన్న ఆలోచనను కూడా కరెక్ట్ చేస్తున్నాడు దేవుడు. ఆయనన్నాడు 27వ వచనంలో, "నేను ఎవరినని ప్రజలు చెప్పుకుంటున్నారు? నేనెవరినని ప్రజలు చెప్పుకుంటున్నారు?" అని తన శిష్యుల్ని అడిగాడు.
28వ వచనం. అందుకు వారు బాప్తిస్మిచ్చే యోహానని కొందరు, ఏలియావని కొందరు, ప్రవక్తల్లో ఒకడని కొందరు అంటున్నారు అని చెప్పారు. వాళ్ళ ఫీలింగ్స్ ఓకే. అసలు నువ్వేమనుకుంటున్నావు? బాప్తిస్మిచ్చే యోహానని, ఏలియా అని, ప్రవక్త అని చెప్పారు గానీ, నువ్వే దేవుడు మెస్సీయవని చెప్పలేకపోయారు. నువ్వే పరలోకం నుంచి వచ్చిన, మా కోసం వచ్చిన మెస్సయ్యావని పక్కనున్న శిష్యులు కూడా చెప్పలేకపోయారు. పక్కనున్న శిష్యులే పూర్తిగా అంగీకరించలేకపోయారు. అంటే రోజు నువ్వు బైబిల్ చదువుతున్నావు, రోజు వాక్యం వింటున్నావు, రోజు ప్రార్థన చేసుకుంటున్నావు. నీ దేవుడేంటో ఇంకా నీకు పూర్తిగా అర్థం కాలేదు. ఎంత ప్రేమమయుడో నీకు ఇంకా అర్థం కాలేదు. ఈ రోజున దేవుడేంటో పూర్తిగా అర్థం చేసుకునే ఆత్మ, మనసు నీకు కలుగును గాక. 29వ వచనంలో అయితే నేనెవరని అనుకుంటున్నారని మళ్ళీ అడిగాడు. అని ఆయన వారిని అడిగాడు. దానికి జవాబుగా పేతురు చెప్పాడు. నువ్వు అభిషిక్తుడివి, నువ్వే మెస్సయ్యావి, నువ్వే రాజువి, నువ్వే ప్రభువువి అని పేతురు చెప్తే అక్కడన్న మాట ఏంటంటే, నీకు ఇలా మాట్లాడుతున్నావంటే నీకు ఎవరు చెప్పారో తెలుసా? పరలోకంలో ఉన్న నా తండ్రి నీకు రివీల్ చేయకపోతే ఈ విషయం నీకు తెలియదు. నా తండ్రి నీకు చెప్పాడు కాబట్టి నీకు తెలిసింది అని చెప్పేసేసి చెప్పి అక్కడ చాలా గొప్ప అవకాశాలు పేతురికిస్తాడనమాట. ఇక్కడుందా? ఇక్కడే ఉందా అది? మత్తయి రాసిన సువార్తలో ఉందా? మత్తయి రాసిన సువార్త 16, 16 తీయండి ఒకసారి. అక్కడ ఉంటదనుకుంటా. పేతురు గురించి మాట్లాడతాడు. ఈ రోజు నీ గురించి, నా గురించి మాట్లాడాలి యేసయ్య. 17వ వచనం. మత్తయి రాసిన సువార్త 17వ వచనం. చాలా గొప్పగా ఉంటది ఇందులో. Yes, sir. 16వ వచనం చదవండి. వెంటనే సీమోను పేతురు, నీవు అభిషిక్తుడివి, సజీవమైన దేవుని కుమారుడివి అని చెప్పాడు. ఇంతమందుంటే ఆ ఒక్కడు తెలుసుకున్నాడు. ఆ ఒక్కడు తెలుసుకున్న దాన్ని బట్టి పేతురు ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాడో, అసల ఊహ కందని ఆశీర్వాదాన్ని పొందుకున్నాడక్కడ. అక్కడ చూడండి 17వ వచనం. అందుకు యేసు అతనితో ఇలా అన్నాడు. యేసయ్య చెప్తున్నాడు. యోనా కుమారుడా సీమోను, నీవు ధన్యుడివి. ఎందుకంటే ఈ సత్యం నీకు వెల్లడి చేసింది పరలోకములో ఉన్న తండ్రి గాని మానవ మాత్రుడు కాదు. నీకీ సీక్రెట్ చెప్పింది నా తండ్రి. అంటే హెవెన్ రెవల్యూషన్, పరలోకపు రెవల్యూషన్స్ పేతురు పొందుకుని నువ్వు దేవుని కుమారుడువు అని చెప్పేసేసి యేసుప్రభు గురించి మాట్లాడితే చాలా సంతోషించి ఈ రెవల్యూషన్, ఈ ప్రత్యక్షత చెప్పింది నీకు నా తండ్రి అని చాలా సంతోషిస్తూ ఆయన ఇంకేమన్నాడంటే, ఇంకో విషయం నువ్వు పేతురువి, ఈ బండ మీద నా సంఘాన్ని నిర్మిస్తున్నాను. అని ఇక్కడ చెప్పిన మాట ప్రకారం మొట్టమొదటి సంఘాన్ని కట్టింది పేతురే. సంఘాన్ని నిలబెట్టింది పేతురే. సంఘ స్థాపన చేసింది పేతురే. సంఘాన్ని 3000 మందిని ఒకేసారి ఆత్మలో భాషలుగా మాట్లాడగలిగే విధంగా చేసింది పేతురే. ఒక్క చిన్న విషయంలో దేవునిలో నమ్మకంగా ఉన్నాడు. దేవుడిచ్చిన గిఫ్ట్ చాలా పెద్దదిగా ఉంది. బెత్సయిదాలో నమ్మకం లేని బెత్సయిదా నుంచి వస్తూ వీళ్ళేమని అనుకుంటున్నారని అడిగినప్పుడు అక్కడున్న వాళ్ళందరూ చెప్పిన విధానం వేరు. అక్కడ ఉన్న వాళ్ళు చెప్పిన విధానం వేరు. ఇక్కడున్న 12 మందిలోనే ఒక యూదా ఇస్కరియోతు ఉన్నాడు. ఒక పేతురున్నాడు. తన సెల్ఫ్ కోసం ఆలోచించి, మనీ కోసం ఆలోచించిన యూదా ఇస్కరియోతు ఉన్నాడు. దేవుని యొక్క ఆలోచనలతో నువ్వే దేవుని కుమారుడు అని ఆలోచించిన పేతురున్నాడు. ఇందులో చాలామంది పేతురు కంటే గొప్పగా సంఘాన్ని నడిపించే వ్యక్తులుగా మారాలని నేను ఆశపడుతున్నాను. అటువంటి అభిషేకం మీలో ఉండును గాక. పేతురులో ఉన్న అభిషేకం వద్దండో. దేవుడు అంతకంటే గొప్ప అభిషేకం, మీకు కావాల్సిన అభిషేకం మీలో ఉండును గాక.
ఆమేన్. దేవుడు ఆమేన్. పేతురుని సంఘం నీ మీద నేను సంఘాన్ని కడుతున్నాను. నువ్వు గొప్పగా విస్తరించబడతావని పేతురుకి ఎన్ని బ్లెస్సింగ్స్ ఇచ్చేసాడండి. పేతురు ఏం చేశాడు అక్కడ? ఏమి చేయలే. కానీ దేవుడిని పూర్తిగా నమ్మాడు. అందుకే పేతురుతోనే స్టార్ట్ చేశాడు సంఘ స్థాపన. ఎంత గొప్ప అక్కడ ఇంకో విషయం నువ్వు పేతురు అని ఈ బండ మీద సంఘాన్ని నిర్మిస్తున్నాను. పాతాళ లోకపు ద్వారాలు దాన్ని ఎదిరించి నిలబడలేవు. పరలోకపు రాజ్యపు తాళాలు నీకిస్తున్నాను. పరలోక రాజ్య తాళాలు ఎవరికిచ్చాడండి? బా! పేతురుకిచ్చేసాడండి. నీవు భూమి మీద వేటిని బంధించువో దాన్ని పరలోకంలో బంధించడం, దేన్ని విడిపిస్తావో దాన్ని పరలోకంలో విడిపించబడడం జరుగుతుందని అప్పుడు తానే క్రీస్తు అని ఎవరికి చెప్పవద్దని యేసు శిష్యులకు గట్టిగా ఆజ్ఞాపించాడు. బా! ఒక బెత్సయిదా గురించి మాట్లాడుకుంటూ, ఒక సొదొమ గుమర్రా పట్టణం గురించి మాట్లాడుకుంటూ, ఒక సైడన్ అండ్ తూరు సీదోను ప్రాంతం గురించి మాట్లాడుకుంటూ, ఒక కాలిఫోర్నియా లాంటి ప్రాంతం గురించి మాట్లాడుకుంటూ, అతి భయంకరమైన వాటి గురించి మాట్లాడుకుంటూ, అక్కడ జరిగిన విషయాల గురించి మాట్లాడుకుంటూ, దేవుడు అటువంటి స్థితి నుంచి బయటికి జస్ట్ ఆ ప్లేస్ నుంచి బయటకొచ్చి వాళ్ళని అడిగినప్పుడు అక్కడున్న శిష్యుడు మాట్లాడితే, "నువ్వు దేవుని కుమారుడు" అని చెప్తే కంప్లీట్‌గా ఆయన మీద ఆధారపడడం అనేది ఆయన ఆ టైంకి, ఆ నిమిషానికి పేతురు అలా మాట్లాడితే ఆయన ఎంత ఇచ్చాడంటే ఎవరికీ లేని పవర్‌ఫుల్ వెపన్స్ పేతురుకి మాత్రమే ఇచ్చాడు. పాతాళపు యొక్క ఎంట్రన్స్ గాని, పరలోకపు తాళపు చెవులు పేతురుకిచ్చాడు. నీ మీదే సంఘం కడతానన్నాడు. అందుకే పేతురు మీదే సంఘాన్ని కట్టి మొట్టమొదటిగా స్టార్ట్ చేశాడు. ఈ రోజున నువ్వు పూర్తిగా నమ్మగలుగుతున్నావా యేసయ్య? యేసయ్యని పూర్తిగా నమ్మగలుగుతున్నావా? నీ తండ్రిని పూర్తిగా నమ్మగలుగుతున్నావా? విశ్వాసంతో ఉండగలుగుతున్నావా? రెండవసారి ప్రార్థన చేసే అవకాశం, రెండవసారి నువ్వు ప్రార్థన అవసరత ఇచ్చే అవకాశం, నువ్వు ఒకసారి ఉన్న ప్రాబ్లమ్‌కి మరలా ప్రార్థన చేసే అవకాశం కూడా లేకుండా ఒకేసారి ప్రార్థన చేసినప్పుడు సంపూర్ణమైన విడుదల కలిగే విధంగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. పేతురు కంటే గొప్పగా అభిషేకం నీలో ఉంది. పేతురు కంటే గొప్ప అభిషేకం దేవుడు నీకిచ్చాడు. నిన్ను ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా చూస్తున్నాడు. పేతురుని శిష్యుడిగా మాత్రమే చూసాడమ్మా. నిన్ను ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా చూస్తున్నాడు. పేతురు కంటే గొప్పదానివి నువ్వు. పేతురు కంటే గొప్పవాడివి బ్రదర్. పేతురు కంటే గొప్పవాడివి. ఇదిగో ఈ రోజున పేతురు ద్వారా సంఘం కట్టబడిందేమో, ఆది సంఘం కట్టబడిందేమో, ఆది సంఘంని నిలబెట్టి అక్కడున్న వాళ్ళందరికీ కూడా చెప్పగలిగాడేమో. అంతకంటే గొప్పగా దేవుడు నిన్ను ఉపయోగించుకోబోతున్నాడు. ఆమేన్. బెత్సెయిదా లాంటి క్యారెక్టర్‌లు మనకొద్దు. సొదొమ గొమొర్రా లాంటి క్యారెక్టర్‌లొద్దు. ఇదిగో తూరు, సీదోను పట్టణం లాంటి క్యారెక్టర్‌లు మనకొద్దు. దేవుడు అద్భుతం చేశాడా? ఇంకొక అద్భుతం చేస్తాడు నమ్ము. దేవుడు అద్భుతం చేశాడా? ఇంకొక అద్భుతం చేస్తాడు. నీకు కష్టంగా ఉందా? బాధగా ఉందా? వేదనగా ఉందా? దేవుని వైపు మాత్రమే చూడు. నీ జీవితంలో జరిగిన అద్భుతాల వైపు చూడు. నా జీవితంలో ఈ అద్భుతం చేశాడు. చిన్న జ్వరాన్ని తగ్గించాడు. పెద్ద క్యాన్సర్‌ని కూడా తగ్గిస్తాడు. రూ. 10 అప్పు తీర్చాడు. కొన్ని కోట్ల అప్పు కూడా తీరుస్తాడని దేవుని వైపు విశ్వాసం కలిగి ఉన్నావా? నీ గురించి దేవుడు సాక్ష్యం చెప్పిస్తాడు. అన్ని జనుల ముందు సహితం దేవుడు నీ గురించి మాట్లాడుకుని నీకు మహిమ కలిగేలాగా, నీ ద్వారా ఏ దేవునికి మహిమ కలిగేలాగా దేవుడు చేయబోతున్నాడు. అంత గొప్పగా దేవుడు నిన్ను చూస్తున్నాడమ్మా. బ్రదర్, సిస్టర్, దేవుడు నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు. నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. యూదా ఇస్కరియోతుని ప్రేమించాడు, పేతురుని ప్రేమించాడు. యూదా ఇస్కరియోతు పొందుకున్నది వేరు, పేతురు పొందుకున్నది వేరు. తనకు తానుగా నెగెటివ్ మాటలు మాట్లాడుకుని, తనకు తానుగా వ్యతిరేకమైన మాటలు మాట్లాడుకుని, తన పిల్లల పైన, తన కుటుంబం పైన, తన భర్త పైన, తన భార్య పైన వ్యతిరేకమైన మాటలు మాట్లాడుకుని సాతాను అవకాశం ఇస్తే దేవుడు బలవంతంగా ఇంటర్ఫియర్ కాడు. నువ్వు దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడుగా ఉన్నావా? అన్ని విషయాల్లో సంపూర్ణమైన విశ్వాసం కలిగి, ప్రేమ కలిగి, ప్రభువా, ఒకవేళ విశ్వాసం అంత లేదా? ప్రభువా, నాకంత విశ్వాసం లేదు ప్రభువా. నా విశ్వాసాన్ని బట్టి కాదు, నీ ప్రేమను బట్టి నా జీవితంలో చేయి ప్రభువా ఆయన అడుగు. దేవుడు చాలా గొప్ప కార్యాలు చేస్తాడు. నిన్నే లక్షల కోట్ల మంది ముందు నిలబెట్టి, ఇదిగో నా ప్రియమైన కుమార్తె, ఇదిగో నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని దేవుడు నీ గురించి సాక్ష్యం చెప్పే విధంగా చేయబోతున్నాడు. నీ జీవితంలో ఇప్పుడు ఏ ప్రాబ్లం అయితే ఉందో ఆ ప్రాబ్లంని దేవుడు పూర్తిగా తీసివేయబోతున్నాడు.
ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? ఒక్కసారి అందరూ గూడా మీ మనసులో ఇంకా ఏదైనా ఆలోచన ఉంటే, వేరే ఆలోచన ఉంటే అవన్నీ తీసేసి, బెత్సైదా లాంటి ఆలోచనలు పక్కన పడేసి, ఇదిగో ఆ నిమిషానికి పరలోకపు తండ్రి రివీల్ చేసిన పేతురు లాంటి క్యారెక్టర్ కాదండి. ఆ నిమిషానికి పరలోకం నుంచి పొందుకున్న ఆ క్యారెక్టర్ మనం కూడా పొందుకొని, అంతకంటే గొప్పగా దేవుని యొక్క పని కోసం, దేవుని యొక్క రాజ్య వారసులాగా ఈ భూమి మీద సంతోషంతో, ఆనందంతో మనం బ్రతుకుతూ అనేక లక్షల కోట్ల మందిని బ్రతికించే విధంగా, ప్రార్థించే విధంగా, స్వస్థపరిచే విధంగా, అద్భుతాలు చేసే విధంగా మనం ఉండాలని నీ తండ్రి అయిన యేసయ్య ఆశపడుతున్నాడు. ఒక్కసారి నీ హృదయంలో ఇంకా ఏదన్నా కొంచెం ఏమన్నా సాతానుకు సంబంధించిన అవకాశాలు నువ్వేమన్నా ఇచ్చావా? నీ నోటి ద్వారా గాని, నీ చేతల ద్వారా గాని, నీ కార్యాల ద్వారా గాని ఇచ్చావా? ఒక్కసారి ప్రభువా నాకు తెలియక ఆ అవకాశం సాతానుకిచ్చాను. యేసు నామమున ఇప్పుడే హ్మ్. ఏదైతే నాకు తెలియక గాని, తెలిసి గాని సాతానుకు అవకాశం ఇచ్చానో, ఆ అవకాశాన్ని ఇప్పుడే యేసు నామమున సమూలంగా నాశనమవును గాక. నా లైఫ్ పైన పూర్తి అధికారం, నా కుమార్తె పైన, నా కుమారుడి పైన, నా భార్య పైన, నా పైన, నాకిచ్చిన ఈ సంఘం పైన పూర్తి అధికారం నీకు మాత్రమే ఉందండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నమ్మి దేవా ఇదిగో నువ్వు కలిగిన సమస్తము గూడా నీ పిల్లలుగా మేము పొందుకొని ఉన్నామని ప్రకటిస్తున్నాం తండ్రి. ఆమేన్. నువ్వు ఒక్కసారి నువ్వు ప్రార్థన చెయి. నువ్వు పర్సనల్‌గా ఇప్పుడే నువ్వు ఒక్కసారి ఇదిగో ప్రభువా నేను తెలియక సాతానుకు అవకాశం ఇచ్చాను. నువ్వు నా జీవితంలో అద్భుతాలు చేశావు. కానీ ఇంకా తెలియక పోనీ తెలుసో తెలియకో సాతానుకు అవకాశం ఇచ్చానేమో. బెత్సయిదా లాంటి క్యారెక్టర్ ఉందేమో. యేసయ్య అటువంటిది తీసేసి, ఇదిగో నీ హృదయం నాకివ్వు యేసయ్య. నీలా నేను ఉన్నానని చెప్పావు కదా తండ్రి. ఆ పరలోకపు అనుభవం పేతురుకిచ్చావు. ఇదిగో దేవుడే చెప్పాడని చెప్పావు. నాకు కూడా అటువంటి గొప్ప అనుభవాలు దయచేయి ప్రభువా! అని ఒక్కసారి మనసు మార్చుకుందామా? మనసు మార్చుకుందామా అంటే క్రైస్తవులుగా మారడం కాదు. మారిన క్రైస్తవుల్లో మారకుండా, మనసు మారకుండా ఎంతమంది బ్రతుకుతున్నారండి. ఒక్కసారి యేసయ్య నా మనసులో ఉన్న ఆలోచనంతా తొలగిపోయి, నీ ఆలోచనలతో బ్రతికే విధంగా నన్ను చెయ్యి ప్రభువా! అని ఒక్కసారి అందరూ ప్రేయర్ చేస్తారా? థాంక్ యూ జీసస్ యేసయ్య నీకు వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు తండ్రి. ప్రభువా! నీ పిల్లలుగా మేమందరము దేవా ఇదిగో నిన్ను ఆరాధించుండగా, స్తుతించుండగా, మహిమపరచుండగా ప్రభువా ఈ రోజున తండ్రి దేవా యేసయ్య మా మనసులో ఉన్న దేవా ఇదిగో ఏదన్నా సాతాను ఆలోచన గాని, తలంపు గాని ఉంటే వాటన్నిటిని కూడా ఇప్పుడే పరిపూర్ణంగా నువ్వు తీసివేస్తున్నందుకు వందనాలు తండ్రి. దేవా ఇదిగో బెత్సయిదా లాంటి సిట్యుయేషన్స్ కానీ, సొదొమ గొమొర్రా లాంటి దేవా ఆ మనస్సు గాని, దేవా ఇదిగో భయంకరమైన తూరు, సీదోను లాంటి ఆ యొక్క ఆలోచనలు గాని మాలో లేకుండా పూర్తిగా తీసివేసి ప్రభువా నీ యొక్క మనసునే మాలో ఉంచి ఉన్నావని మేము నమ్ముతున్నాం తండ్రి. మా జీవితంలో చేసిన అద్భుతాలను బట్టి వందనాలు తండ్రి. మా జీవితంలో ఇంకా గొప్ప అద్భుతాలను నువ్వు జరిగిస్తున్నందుకు వందనాలు తండ్రి. దేవా వింటున్న వారందరిలో కూడా తండ్రి దేవా యేసయ్య ఈ అద్భుతాలను జరిగిస్తున్నావని నీ కృప, నీ మహిమ, నీ ప్రేమ ఎల్లప్పుడూ కూడా మా అందరి పైన ఉండును గాకని, గొప్ప కార్యాలు మా జీవితంలో జరుగును గాకని, అనేక లక్షల కోట్ల మందికి ఆశీర్వాదకరంగా మమ్మల్ని అందరినీ కూడా నువ్వు ఉంచబోతున్నందుకు, నువ్వు ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పరలోకంలో నువ్వు కలిగిన సమస్తము ఈ భూమి మీద నీ పిల్లలుగా నువ్వు కలిగిన సమస్తం కూడా పొందుకుని ఉన్నామని నమ్మి పొందుకొని డిక్లేర్ చేస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.